సార్ నమస్తే అండి. ఏం చేస్తుంటారు? నమస్తే సార్. నేను అగ్రికల్చర్ దాంట్లో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంటారు. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రికల్చర్ని పూర్తిగా విస్మరించింది, రైతులందరినీ మోసం చేస్తుంది అంటున్నారు కదా. మీరు అగ్రికల్చర్ కంపెనీలోనే చేస్తున్నాం అంటున్నారు కాబట్టి అసలు ఎలా ఉందంటారు ఇప్పుడు ప్రస్తుతం? కూటమి ప్రభుత్వం మోసం చేస్తున్నది అనేది తప్పండి. అది గ్లోబలైజేషన్ అయింది. రేట్లు అనేది కూటమి ప్రభుత్వంలోనో ఏపీ ప్రభుత్వంలోనో లేదా అంతకుముందు జగన్ దాంట్లోనో రేటు పెరిగినప్పుడు జగన్ ఇచ్చాడు, రేటు తగ్గినప్పుడు చంద్రబాబు ఉంది. ఇది తప్పండి. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ అయింది. కాటన్ కానీ చెల్లి కానీ ఇవన్నీ రేట్లు మన కంట్రోల్లో ఉన్నది అనేది తప్పు. ప్రభుత్వాల కంట్రోల్లో. ఇది గ్లోబలైజేషన్ అయింది. గ్లోబలైజేషన్ అవడం వల్ల ఈ రేట్లో డిఫరెన్స్ అంటారు. రేట్ డిఫరెన్స్ ఉంది. అయితే ఇక్కడ చిన్న లోపం ఏంటంటే అండి, రేట్లు మన కంట్రోల్ లేదు. మన కంట్రోల్లో ఉన్న పెట్టుబడిని కంట్రోల్ చేస్తూ దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తూ, ఐ మీన్ స్ప్రేలు చేసుకోవడానికి డ్రోన్స్ కానీ, అంటే పెట్టుబడి తక్కువలో చేస్తూ దిగుమతి పెంచుకుంటే రైతుకి గిట్టుబాటు. దిగుమతి పెంచడానికి సంబంధించిన మంచి వంగడ రైతులకి విత్తనాలు రైతులకి ఇస్తూ, మంచి కెమికల్స్ సంబంధిస్తూ ఖర్చు తక్కువతో పంట ఎక్కువ దిగుబడి చేయగలిగితే తప్ప రేటు కంట్రోల్ చేసి రేటు పెంచడం, రేట్లు తగ్గేయటం అనేది ఇక్కడ లేదండి, మన చేతిలో లేదు. ఓకే, ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 20 నెలలు కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక 4 నెలలు గడిస్తే కనుక 2 years కంప్లీట్ అయిపోతుంది. అసలు ఎలా ఉందంటారు ఈ పరిపాలన? ఓవరాల్గా ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడంలో కానీ, ప్రాజెక్టుల విషయంలో కానీ, పరిశ్రమల విషయంలో కానీ అన్ని రంగాల్లో సూపర్గా ఉందండి. ఒక రైతు విషయంలో మటుకు, ప్రైస్ విషయంలో మటుకు కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది రైతుల గ్రౌండ్ లెవెల్లో. ఆ రైతుల్ని కంట్రోల్ చేయటం, రైతులకి ఎట్లా న్యాయం జరిగేది అనేది ప్రభుత్వాలు ఆలోచించి కొద్దిగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు రైతు దగ్గర నుంచే కదా అసలు సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. రాష్ట్రంలో అందరికీ అన్ని వర్గాలకు వెన్నుపోటు పడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్న మాట. మరి సంక్షేమ పథకాలు లేవు అని ఆయన చెప్తే కాదండి, ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది. చెప్పిన దాదాపుగా వృద్ధాప్య పెన్షను 4 సంవత్సరాలకి 4,250 పెంచలే. ఒకటేసారి చెప్పిన పెన్షన్ బాబు గారు ఇచ్చారు 4,000 రూపాయలు. అది ఎక్కడా జరగట్లేదు ఇంతవరకు. పక్కన ఉన్న మన తెలంగాణ అట్లా అభివృద్ధి చెందిన రాష్ట్రంలో కూడా ఆ విధంగా పెన్షన్ ఇంతవరకు ఇవ్వలేదు. ప్లస్ అన్నా క్యాంటీన్స్, ప్లస్ మహిళలకి ఉచిత బస్సు, దాదాపుగా చెప్పిన పథకాలన్నీ, పిల్లలకి అమ్మఒడి, రైతు భరోసా దాదాపుగా ఇచ్చారండి. దాదాపుగా 90% ఇచ్చారు. ఏదైనా ఒకటారు ఉంటే ప్రభుత్వం లోటు బడ్జెట్ తోటి అవి కూడా పూర్తి చేస్తుందని నమ్మకం అయితే ఉన్నది. అలా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రశ్నించే హక్కు కోల్పోయారు ప్రజలు. ఎవరైనా ప్రశ్నిస్తే కనుక వాళ్ళ గొంతు అనగదొక్కటానికి రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కొత్త రాజ్యాంగం తీసుకొచ్చారంటున్నారు కదా సార్. మరి అది అంతకుముందు వాళ్ళు చేసినవన్నీ ఎదుటోళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నారు. అది అంతకుముందు వాళ్ళు చేసిన పనులు, ఆ పనులు ఎదుటోళ్ళ మీద వేస్తున్నారు తప్ప అలా ఏం లేదండి. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఆ రోజు తప్పులు చేసిన వాళ్ళు రాజ్యాంగ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు కానీ వ్యక్తిగతంగా ఏం లేదు. మీరేమో ఆ మాట అంటున్నారు సార్, వ్యక్తిగతంగా ఏం లేదు అంటున్నారు. అసలు తీసుకుంటుంది వ్యక్తిగతంగా. దానికి ఉదాహరణే ఇక్కడ అంబటి రాంబాబు గారు కానీ, అటు జోగి రమేష్ కానీ, వీళ్ళందరి మీద జరుగుతున్న దాడులు, వాళ్ళందరి మీద పెడుతున్న కేసులు అంటున్నారు కదా సార్. మరి సార్ మా వ్యక్తులను మాట్లాడడం లేదా అంత స్థాయి మాట్లాడలేదులే కానండి, పేర్లు తీసి మాట్లాడేంత స్థాయి కానీ లేదులే కానండి. కాకపోతే అంతకుముందు అన్నీ వాళ్ళు చేసిన పనులే. పార్టీ ఆఫీస్ మీద పోయి దాడులు చేసింది వాళ్ళే, బాబు గారి ఇంటి మీద పోయి దాడులు చేసింది వాళ్ళే, పట్టాభి ఇంటి మీద పోయి దాడులు చేసింది వాళ్ళే. ఆ రోజు మళ్ళీ తిరిగి ఇలా మీదనే కేసులు పెట్టారు, ఇలా మీదనే జైలు వేసారు. ఎన్ని వాళ్ళు చేసిన పనులన్నీ వీళ్ళు చేస్తున్నారు అనుకుంటారు వాళ్ళు. అది కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చేసింది 20 నెలల కాలంలో. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. ప్రజలు వేలాదిగా తరలి వస్తున్నారు నా వెంట అంటున్నారు కదండి. మరి
ఇప్పుడు 11 సీట్లకు కోల్పోతున్న రోజు కూడా నాకు 175 వస్తాయి, వై నాట్ 175 అని చెప్పుకున్నారు. ఇది 11 సీట్లకు పడిపోతున్న రోజు కూడా వాళ్ళు వాళ్ళ కార్యకర్తల మనోభయ ధైర్యం కోసం చెప్పుకుంటున్న మాటలు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక ఎందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంటున్నారు వాళ్ళు పడిపోయేటప్పుడు కూడా అలాగే చెప్పుకున్నారు. మరి ఇప్పుడు ఆయనకి ఎక్కడికి వెళ్ళినా సరే వేలాదిగా జనం వచ్చే పరిస్థితి కానొస్తుంది కదా. మన గుంటూరు పర్యటన చూసాం, తర్వాత ఇబ్రహీంపట్నం కానీ ఇవన్నీ చూసాం కదండి. మరి ఎక్కడికి పోయినా జనాలు అయితే వస్తున్నమాట వాస్తవం. అది వాళ్ళు తీసుకొస్తున్న జనాల, చూడటానికి వస్తున్న జనాలు వచ్చినంత మాత్రం ఓటేస్తారని లేదు. ఒక వ్యక్తి పోతున్నప్పుడు భారీ కానం అయిపోతున్నప్పుడు నిలబడి చూస్తున్నాం, అంతవరకే. ఆ రోజు రాలేదా? 11 పడిపోయిన రోజు రాలేదా? జనాలు సిద్ధం సభలకు పెట్టి భారీగా తోలేరు కదా, అదే జనాలు ఏ ద్వారా మిక్సింగ్ చేసి వస్తున్నారు జనాలు. ఆ రోజు జనాలు చూసి వై నాట్ 175 అన్నారు కదా, మరి యాడికి పోయినాయి 175? ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక మరి రాష్ట్ర ప్రభుత్వం పేదలకే విషయంలో పూర్తిగా విఫలం అయిపోయింది. ఏదైతే ఇస్తాన్న హామీలు ఇవ్వకుండా వాళ్ళకి వెన్నుపోటు పొడిచింది. మేము వస్తాము మళ్ళీ అధికారంలోకి అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ప్రజల తరపున పోరాటానికి నేను పాదయాత్ర చేయబోతున్నాను, సంవత్సరంన్నర పాటు ప్రజల్లో నడుస్తాను అంటున్నారు కదండి. సంవత్సరంన్నర తర్వాత జరిగే పాదయాత్ర, సంవత్సరంన్నర చేస్తా అన్న పాదయాత్ర గురించి ఇప్పుడు చెప్పుకొని చేయాల్సిన పని లేదు సార్. ఇంకా చాలా టైం ఉంది. ఆ రోజు ఆయన చెప్పుకోవచ్చు. అంటే దీని గురించి డిస్కషన్ చేయడానికి ఇప్పుడు ప్రజల్లో డిస్కషన్ డాక్టర్ మాత్రమే చెప్తున్న మాట తప్ప సంవత్సరంన్నర తర్వాత నేను చేస్తాను గురించి ఇప్పుడు చెప్పాల్సినంత అవసరం ఏం సార్? అంటే సంవత్సరంన్నర టైం ఇచ్చాడు ఇంకా. అవును, అంటే ఇప్పుడు దాకా ఉందనిగా. ఆ పార్టీ ఖచ్చితంగా వీళ్ళు చేయరని చెప్పుకోవడం కోసం తిరగటం తప్ప ఏం లేదు అది. మరి ఇప్పుడు సంవత్సరాల తర్వాత ప్రజల సమస్యల మీద పోరాడతాను నేను, ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారంటున్నా జగన్మోహన్ రెడ్డి. అప్పుడు సమస్యలు లేవన్నారు అనుకోండి, మానుకుంటారు పాదయాత్ర? అంటే ఆయన చెప్తున్నారు సార్ సంవత్సరాల తర్వాత పాదయాత్ర చేస్తా అంటున్నారు. సంవత్సరంలో పంటలు బండి అందరూ హ్యాపీగా ఉంటారు అనుకుంటే పాదయాత్ర మానుకుంటారా? పాదయాత్ర అనేది ఆ రోజు సమస్యను బట్టి దాని పరిస్థితిని బట్టి చేయాల్సింది. సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో చర్చించడానికి ఇప్పుడు నువ్వు పాదయాత్ర చెప్పాల్సిన పని ఏంటి సార్? ఇప్పుడు ప్రజలందరూ సమస్యల్లో ఉండారు, వాళ్ళకి ఈ సమస్యలు ఉన్నాయని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా తీరదా? ఉంది, ఆయన చెప్పిన ప్రకారం సమస్య ఉందండి. సపోజ్ నాకే పంట బండిలో సమస్య ఉంది, రేపు నా పంట బండింది బాగుంది, అప్పుడు పాదయాత్ర పడింది నీకు. అప్పుడు పాదయాత్ర ఇప్పుడు చెప్తున్నా ఎందుకు? ఓకే సార్, అది ఒక విషయం. అయితే కనుక ఇప్పుడు ప్రెస్ మీట్ లో ప్రతిసారి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది అంటున్నారు. అలాగే రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకులను అణగదొక్కుతున్నారు అంటున్నారు. ఇంకా విషయాలు చూస్తే కనుక ఏదైతే కనుక రైతులకు కానీ మిగతా వర్గాలకు కానీ ఇన్ని కష్టాలు ఉన్నాయని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి అవే అంశాలను ఎందుకని లేవనెత్తలేకపోతున్నారు అనుకోవాలంటారు? భయం సమస్యల గురించి ప్రశ్నించేదానికి భయం. ఎందుకు సార్? ఆయన పాదయాత్ర చేస్తాను జనాల్లోకి వస్తున్నా అంటున్న వ్యక్తికి ఆయనకు భయం ఎందుకు ఉండిద్ది అంటారు? రావచ్చు అప్పుడు రావచ్చు కదా. అసెంబ్లీలోకి రావటానికి భయపడే వ్యక్తి జన గురించి ఏం మాట్లాడతాం సార్? మనం 11 మంది ఏంది ఒక టైంలో ఒక్కొక్క స్టేట్లో, మన పక్కన తమిళనాడులో ఒకళ్ళు ఇద్దరు ఉంటే కూడా పోరాడారు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నాకు సీఎం తో పాటు సమయం ఉంటుంది, అందుకే అలా అయితే కనుక నేను గట్టిగా మాట్లాడగలను అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. మరి అది రాజ్యాంగం నిర్ణయించుతారు. ఎవరికి ఏ స్థాయిలో ఎవరికి ఏమి ఇవ్వాలన్నది ఏ పర్సంటేజ్ ప్రకారం ఉండదు అనేది రాజ్యాంగం ఉంటుంది. ఇప్పుడు మంత్రివర్గం 10% తోటి మంత్రివర్గం ఉండాలి. ఇంకా 20% తోటి ఉంటే ఇంకా ప్రజాసేవ చేస్తారు జనాలు, ఇంకా మంత్రులు ఎక్కువ అవుతారు అనేది అంటే అట్లా తప్పు కదా. గవర్నమెంట్ ఎందుకు నిర్ణయించింది? రాజ్యాంగం మంత్రివర్గం ఉన్న సభ్యుల్లో 10% ఉండాలి. ఓకేనా? మరి 20% ఇస్తే ఇంకా మంత్రులు ఎక్కువ ఉంటే ఇంకా సేవ చేస్తారు కదా. మరి ఎందుకు ఇవ్వట్లా? 10% ఉంటే ప్రతిపక్ష హోదా అనేది రాజ్యాంగం ఇచ్చింది. అవును, దానికి మళ్ళీ నాకు ఇస్తే వస్తారనేది అది ఎంతవరకు కరెక్ట్ ఆయనకే తెలుసు. పెద్ద 2029 అధికారం నాదే, నేను వస్తే కనుక 2.0 పరిపాలన చూపిస్తాను అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పేం లేదు సార్, ఎవరెవరు ఆశించుకోవచ్చు. 2.0 చూపిస్తాను అనుకోవచ్చు, 3.4 ఆల్రెడీ 4.0 నడుతుంది బాబు గారిది. 4.4 తప్పేం లేదు, ఎవరు ఆశించి తప్ప. అలా లేకపోతే మనిషి తిరగలేడు కదా. నేను వస్తాను నేను చేస్తాను అనుకోకపోతే ఎవరు పని చేయలేరు కదా సార్. ఎవరు ప్రయత్నాలు చేయాల్సిందే, దాంట్లో విషయంతో తప్పేం లేదు. ఆయన 2.0 అనుకోవాలా, 3.0 తర్వాత కూడా 3.0 అనుకోవాలా. గతంలో 30 సంవత్సరాలు ఉంటా అని చెప్పారు, అని పని చేశారు 30 సంవత్సరాలు ఉండాలని. ఎవరు ప్రయత్నాలు చేయరు, తప్పేం లేదు.
అంటే 2029 అవకాశాలు తక్కువ ఉన్నాయి అంటారు. అని ఇప్పుడు ఎట్లా చెబుతాం సార్, ఇంకా ఇప్పుడు ఇంకా చాలా time ఇంకా ఉంది. చాలా టైం ఉంది అని ఇప్పుడు చెబుతాం.